సహోదరుడా, సహోదరి, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. అయితే వినో, ఆయన కలిగి ఉన్న శ్రేష్టమైన తలంపులు సేవకునిగా నీ పట్ల, ఆత్మీయునిగా నీ పట్ల నెరవేరాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాలి. ఆ రోజు ఒకవేళ యోసేపు పాపానికి తావిచ్చినట్లయితే ప్రధానమంత్రి అయ్యేవాడు కానే కాదు. పాపానికి నో అని చెప్పాడు కాబట్టి దేవుడు యోసేపుని ఏం చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు. ఏ కాలంలో? కష్టకాలంలో, కరువు కాలంలో యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. అన్నల చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, నాన్నకు దూరం అయ్యాడు, నాన్న వాళ్ళు లేకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ వినండి, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, మరి ఏమున్నా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు.